హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇతరులకు సహాయం చేస్తూ మంచి ఆదాయం కూడా సంపాదించే ఒక మంచి కెరియర్ కోసం చూస్తున్నారా? అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. ఈరోజు మనం ఈ జర్నీని ఎంత సింపుల్గా, సరదాగా స్టార్ట్ చేయొచ్చో కలిసి తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ ఈ మాట వినగాలే మనలో చాలా మందికి అమ్మో ఇది చాలా కష్టమైన పని, ఎప్పుడు టార్గెట్స్, ప్రెషర్, కేవలం మాటలతో మాయ చేసే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. కానీ అసలు నిజం వేరే ఉందండి. ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి క్లియర్గా అసలు విషయమేంటో చూద్దాం. నిజానికి ఈ బిజినెస్లోకి రావడం చాలా సింపుల్ ప్రాసెస్. ఎగ్జామ్ కూడా మనం అనుకున్నంత కష్టం అస్సలు ఉండదు. అది కేవలం మనకు విషయం ఎంత అర్థమైందో చూసే ఒక చిన్న పరీక్ష అంతే. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది సేల్స్ కోసమే కాదు, మనస్ఫూర్తిగా ఇతరులకు సేవ చేయాలనుకునే వాళ్ల కోసం. అయితే ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టడానికి నిజంగా ఎవరు అర్హులు? ఆ అపోహలన్నీ తీసేసి అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దామా? మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. చూడండి, దీనికి అర్హత సాధించడం ఎంత సులభమో. మీ వయసు 18 ఏళ్లు దాటి కనీసం 10th క్లాస్ పాస్ అయితే చాలు. అన్నింటికన్నా ముఖ్యంగా మీకు ఏం కావాలో తెలుసా? నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇంకొకరికి సాయం చెయ్యాలన్న మంచి మనసు. అంతే. పెద్ద పెద్ద డిగ్రీలు, సేల్స్ ఎక్స్పీరియన్స్ లాంటివి ఏమీ అవసరం లేదు. సరే, క్వాలిఫికేషన్స్ గురించి తెలిసింది కదా. మరి జర్నీ ఎలా స్టార్ట్ చెయ్యాలి అంటే, ఒక మంచి వంటకం చెయ్యాలంటే ఒక పద్ధతి ఉంటుంది కదా. అలాగే దీని కూడా ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏజెంట్ అవ్వడానికి కేవలం ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. 1. మీకు నచ్చిన, నమ్మకమున్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. 2. వాళ్ళిచ్చే ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. 3. IRDAI అని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, వాళ్ళు పెట్టే ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఇక 4వ స్టెప్లో మీ లైసెన్స్ మీ చేతికొచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్గా ఉందో ఈ ప్రాసెస్? అయ్యో, పరీక్ష అనగానే కొంచెం టెన్షన్ వస్తుంది కదా. కానీ ఒక్క నిమిషం, ఈ IRDAI ఎగ్జామ్ మనం స్కూల్లో రాసిన ఎగ్జామ్స్ కన్నా చాలా చాలా ఈజీ అండి. నిజంగా ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు సబ్జెక్ట్ ఎంత అర్థమైందో తెలుసుకోవడానికే. ఇంకా చెప్పాలంటే ఈ ఎగ్జామ్ మొత్తం కంప్యూటర్లోనే ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్, అంటే కరెక్ట్ ఆన్సర్ మీ కళ్ల ముందే ఉంటుంది. మనం జస్ట్ గుర్తుపడితే చాలు. ఇక పాస్ మార్క్ అయితే జస్ట్ 35 నుంచి 40% వస్తే చాలు. చెప్పండి, ఇప్పుడు ఈజీగా అనిపిస్తోంది కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పరీక్ష మీ బట్టి పట్టే శక్తిని టెస్ట్ చేయదు, మీకు కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమైందో మాత్రమే చూస్తుంది. సో బట్టి కొట్టాల్సిన పనే లేదు. అవునండి, మీరు కాన్సెప్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తే జస్ట్ ఒక 7 నుంచి 10 రోజుల్లోనే ఈ ఎగ్జామ్కి రెడీ అయిపోవచ్చు. నిజం, మీరు విన్నది కరెక్టే. జస్ట్ 10 days. గ్రేట్ కదా. సరే, ఎగ్జామ్ పాస్ అయ్యారు, ఏజెంట్ అయిపోయారు. మరి మొదటి 90 రోజులు, ఆ ఫస్ట్ 3 months ఎలా ఉంటాయి? ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో కూర్చుని ప్రెజర్ లేకుండా ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నట్టుంటుంది. నెమ్మదిగా, ప్రాక్టికల్గా ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఫాస్ట్ మంత్ మొత్తం నేర్చుకోవడానికే టైం పెట్టండి. పాలసీలేంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, సీనియర్స్ ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ గమనించండి. ఇక సెకండ్ మంత్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో మాట్లాడి ప్రాక్టీస్ చేయండి. అంతే. 3వ నెల వచ్చేసరికి మీకే తెలియకుండా మీలో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు సేల్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే మీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏజెంట్ అవ్వడం ఒక స్టెప్ అయితే, ఒక నమ్మకమైన సలహాదారుగా మారడం అది అసలైన విజయం. కేవలం డబ్బు కోసం కాకుండా లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ ఈ ఒక్క గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక పాలసీ అమ్మేటప్పుడు అది మీ సొంత ఫ్యామిలీ మెంబర్కి ఇస్తున్న ఫీలింగ్తో అమ్మాలి. అప్పుడు మీరు ఎప్పుడూ తప్పుడు సలహా ఇవ్వనే ఇవ్వరు. నమ్మకాన్ని సంపాదించటం ఎంత ముఖ్యమో దాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ తప్పులు అస్సలు చేయొద్దు. కేవలం ఫస్ట్ ఇయర్ కమిషన్ కోసమే ఆలోచించటం, చీప్గా ఉందని గుడ్డిగా ఏదో ఒక పాలసీ అమ్మేయడం, పాలసీ అమ్మేశాక కస్టమర్ని పట్టించుకోపోవడం, ఇంకా లేని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం, ఇవి మీ కెరీర్కి చాలా డేంజర్. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక మాట, ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఒక మ్యారథాన్, స్ప్రింట్ కాదు. ఇక్కడ ఓపిక, నిలకడ చాలా ముఖ్యం. మీ జర్నీ కేవలం ఒక ఏజెంట్గానే ఆగిపోదు. ఈ ఫీల్డ్లో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో
ఒక్కసారి ఊహించుకోండి. ఒక ఏజెంట్గా స్టార్ట్ చేసి మీ సొంత బిజినెస్కి ఓనర్గా ఎలా అవ్వచ్చో చూద్దాం. ఏజెంట్గా మీరు నేర్చుకున్న అనుభవం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. దానిమీద మీరు మీ సొంత ఏజెన్సీని కట్టుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీలతో పనిచేసే కార్పొరేట్ ఏజెంట్ అవ్వచ్చు. ఇంకా ఎంతోమందికి దారి చూపించే ఇన్సూరెన్స్ బ్రోకర్గా కూడా మారొచ్చు. అవకాశాలకు లిమిట్ లేదు. సరే, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నవన్నీ ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందామా? గుర్తుంచుకోవాల్సినవి సింపుల్గా 5 పాయింట్స్ అండి. 1. ఎవరైనా సరే ఏజెంట్ కావచ్చు. 2. ప్రాసెస్ చాలా సింపుల్. 3. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎగ్జామ్ చాలా ఈజీ. 4. నిజాయితీగా ఉంటేనే లాంగ్ టర్మ్ ఇన్కమ్ వస్తుంది. 5. మీరు మీ బిజినెస్ని ఎంత పెద్దగానైనా పెంచుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇది కొన్ని స్పెషల్ కెరియర్స్లో ఒకటి. ఇక్కడ మీరు ముందుగా సంపాదించేది గౌరవం, ఆ తర్వాత డబ్బు జీవితాంతం మీతోనే ఉంటుంది. ఎంత మంచి విషయం కదా ఇది. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. రోజు చిన్న చిన్నగా నేర్చుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు తప్పకుండా ఒక పెద్ద విజయం మీ సొంతమవుతుంది. మీ అందరి ప్రయాణానికి ఆల్ ది బెస్ట్.